ఏబిఎన్ ఆఫీస్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఒక వికృత చర్యగా, విష సంస్కృతిగా, నేరస్తుల అందరూ అక్కడికి పోయి, నేరస్తులతో కలిసి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడికి పోయి వైసీపీ నైజాన్ని బయటపెట్టారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖండించారట. అయితే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రశ్నిస్తేనే వైసీపీ తట్టుకోలేకపోతుంది అని, ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక విష సంస్కృతి అయిన తన నైజాన్ని బయటపెట్టింది అని ముఖ్యమంత్రి గారు తన ఖండన ప్రకటనలో పేర్కొన్నారట. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఏంటి, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వైసీపీ నాయకులు వాళ్ళ పిల్లలకు వేరే వాళ్ళతో పెళ్లి చేసి ఈరోజు పెళ్ళి రేపు శోభనం అని చెప్పి పంపిస్తే అలా పంపిస్తారు అని చెప్పి మీడియా ముసుగేసుకొని ఒక పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీస్ నడుపుకునే వ్యక్తి ఇంత నీచమైన వ్యాఖ్యలు చేస్తే, అంటే ఇప్పుడు మీరు ఆ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తూ ఉన్నారా? జనరల్గా వైసీపీ ఏమీ ఆఫీస్ మీదకి దాడి చేయలే, దాన్ని ఏమి తగలబెట్టలే, లోపలేమీ ధ్వంసం చేయలే, లేకుంటే ఇంకేమీ చించలే, ఇంకేమీ గేటుగా దాటి లోపలికేమీ పోలే. ఏదో పరిగెత్తుకుంటూ హడావిడి చేశారు. మొత్తం మీద ఒక నిరసనగానే చూద్దాం. ఒక నిరసనే విష సంస్కృతి అయితే, వాళ్ళ నైజం అయితే, వైసీపీ నాయకులు వాళ్ళ పిల్లలకు వేరే వాళ్ళతో పెళ్లి చేసి పంపిస్తారు అనడం, దానికి మీరు మద్దతు ఇస్తూ ఉన్నారా? ఏం ప్రశ్నించాడు? మావిగన్ ఏ విధంగా ప్రయోజనమో చెప్పాలి అని చెబితే ప్రశ్నించడం. అమరావతికి జై కొట్టని వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు, జగన్ మద్దతుదారులు వాళ్ళ పిల్లలకు వేరే వాళ్ళతో పెళ్లి చేసి పంపిస్తారు. ఈరోజు పెళ్లి రేపు శోభనం అని ఇలా పంపిస్తారా? పెళ్లి సంబంధం నుంచి పెళ్లి చేస్తారా? ఇంత నీచమైన వ్యాఖ్యలు చేస్తారా? వ్యాఖ్యలు చేసి నిరసన ప్రదర్శన చేయొద్దా? అలా నిరసన ప్రదర్శన చేస్తే అది విష సంస్కృతి, మీడియా మీద దాడా? ఏంటి పడికట్టు పదాలు? ముఖ్యమంత్రి గారు మరి ఆ వ్యాఖ్యలు మాట్లాడడం కరెక్టా? ఆ వ్యాఖ్యలు ఉల్టా ఇప్పుడు ఖండించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నిరసన ప్రదర్శనను, వాళ్ళకు ఒకసారి అప్లై చేసుకుని ఈ వ్యాఖ్యలన్నీ జస్ట్ సేమ్ మీకో, మీ ఇంట్లో మీ భార్యలకో, మీ అక్కలకో, మీ చెల్లెలకు ఈ వ్యాఖ్యలు ఒకసారి అప్లై చేసుకోండి. పెళ్ళైన భర్తలందరూ భార్యలను అమ్మో ఇంక ఈరోజు నుంచి చెల్లెలు నువ్వు అని చెప్పి వేరే వాళ్ళకు పెళ్లి చేసి పంపిస్తారేమో. చెత్త వ్యాఖ్యలు. ఆ చెత్త వ్యాఖ్యలకు మళ్ళీ మద్దతు. పనికిమాలిన మాటలు మాట్లాడినప్పుడేమో సైలెంట్గా ఉండి, నిరసన చేసినప్పుడేమో ఇది వైసీపీ నైజం, మరి అట్లా పిల్లలకు వేరే వాళ్ళతో పెళ్లి చేసి పంపించడం ఎవరి నైజం అని చెప్పి వీళ్ళు అడగరా? ఎంత దారుణమైన కథనాలు అవి వార్తలు. రాజకీయంగా ఎవరెవరినైనా విమర్శించుకుంటారు, ఎవరి విధానం ఏదైనా కానివ్వండి. నువ్వు అమరావతి అను, నేను ఇంకొకటి ఇంకొకటి అంటారు. అవన్నీ ఎందుకు? మా ఊరి దగ్గర చాలా తలం ఉంది, ఆడ చేస్తే రాజధాని అయిపోతుందని చెప్పి నేను అంటా. నా ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది అభిప్రాయాలు చెబుతారు. అవును, 3 పంటలు కాదు, మా దగ్గర ఒక పంటగా సక్కంగా పండదు. మరి ఆడబెట్టండి, మా పొలాలలో ఇస్తాం కదా, ఇన్ని ప్రయోజనాలు మాకు కల్పించండి. అవును, నేనంటే ఏమిటి తప్పేం కాదు కదా. మాది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా చేయండి. మా దగ్గర 40,000 ఎకరాలు మాకు నెలకింత పింఛన్ ఇచ్చి, మళ్ళీ మాకు ఇన్ని ప్రయోజనాలు కల్పించి, మాకు మళ్ళీ మేము త్యాగం చేశామని చెప్పి మమ్మల్ని చిత్రీకరించండి. ఏమవుతుంది? నా వర్షన్ నాది, నీ వర్షన్ నీది, ఏదో ఒకటి. కానీ ఏకాభిప్రాయం లేనప్పుడు ఇటువంటివన్నీ వస్తాయి. ఇలా ఎవరి వర్షన్ వాళ్ళు చెబుతూ పోతూ ఉన్నారు అని అమరావతిని ఎవరైనా వ్యతిరేకించి దాంట్లో ఉన్న అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళ పిల్లలకు వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారా? ఈ మీడియా ముసుగులో ఇతనికి ఎందుకు అంత ఆక్రోషం, అంత నీచమైన బుద్ధి ఏంటి? ఆ నీచమైన ఆలోచనలు, బుద్ధి ఎలాంటి వాళ్ళకు ఉంటాయి? అందరూ ఆ విధంగా ఆలోచించలేరే. మరి ఆయన ఆలోచించాడు అంటే దాని వెనక ఏంటో మరి ఆయనే చెప్పాలి. నీచమైన వాళ్ళకి నీచమైన ఆలోచనలు వస్తాయి. నియంతృత్వంలో ఉన్నారా? ఎవరేం చూస్తే అది చేకొట్టడానికి. మళ్ళీ దీన్ని ముఖ్యమంత్రి గారికి కండెమ్ చేశారు. ముఖ్యమంత్రి కండెమ్ చేసి అంటే మిగిలిన వాళ్ళు చెప్పక్కర్లేదు కదా. మధ్యలో హోమ్ మినిస్టర్ గారికి కండెమ్ అని చెప్పి ఆ ప్రకటనగానే చూసాం. బాబోయ్, ఇంకా ఆ మేడం గురించి మాట్లాడేందుకు లేని అనవసరంగా మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ముఖ్యమంత్రి గారు ఖండించారట. మరి ఆ వ్యాఖ్యలను మంచివేనా? స్వాగతించాలా?
మరి ఆ వ్యాఖ్యలే మొత్తం తీసి బ్యానర్ హెడ్డింగ్‌గా పెట్టమనండి ఆ ఛానల్ ఆఫీస్ ముందు. లేక ఊరు వాడ పాంప్లెట్ ఏసి పంచమనండి అంత మంచి వ్యాఖ్యలైతే.